మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలోని చిన్నపిల్లలు పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటే దేవుడు పిల్లలని ఆస్వాదించేవాడుగా ఉంటాడంట. దేవుడు వారిని దీవించేవాడుగా ఉంటాడంట. పిల్లల్లో కూడా అనేక రకమైన చెడు లక్షణాలు ఉండేవిగా ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా అనేక రకమైన చెడు లక్షణాలు చిన్నపిల్లల్లో ఉండేవిగా ఉంటాయి. పిల్లల్లో కూడా కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు, మత్సరములు, విమతలు కలిగి జీవించేవారుగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించేవారుగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడేవారుగా ఉంటారు. పిల్లలు కూడా కృతజ్ఞత లేని జీవితం జీవించేవారుగా ఉంటారు. పిల్లల్లో కూడా అనేక రకమైన చెడు లక్షణాలు ఉంటాయి. దేవుడు అంటాడు 115వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఏంటంట? చిన్నపిల్లలని దేవుడు దీవిస్తాడంట. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవారుగా ఉంటే చిన్నపిల్లలు పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటే, మంచి మనసు కలిగి జీవించేవారుగా ఉంటే పిల్లలని దేవుడు దీవించేవాడుగా ఉంటాడంట. పిల్లలు కూడా బూతులు మాట్లాడేవారుగా ఉంటారు. పిల్లలకు కూడా చెడు పనులు చేయటం తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవించేవారుగా ఉంటారో వారిని దీవించదును అంటున్న దేవుడు, వారిని ఆశీర్వదించదును అంటున్న దేవుడు. పిల్లలకు కూడా మంచి మనసు కావాలంట. పిల్లలు మంచి మనసు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటే, దేవుని యందు భయమో భక్తి కలిగి జీవించేవారుగా ఉంటే చిన్నపిల్లలను కూడా దేవుడు దీవించేవాడుగా ఉంటాడంట. పిల్లలు కూడా అనేక విధాలుగా చెడిపోయేవారుగా ఉంటారు. స్కూల్లో ఫ్రెండ్స్ ద్వారా కానీ, పిల్లలు స్కూల్లో చెడు పనులు చేసేవారుగా ఉంటే ఫ్రెండ్స్ని చూసి కూడా చిన్నపిల్లలు చెడిపోయేవారుగా ఉంటారు. చిన్నపిల్లలు ఫ్రెండ్స్ ద్వారా చెడిపోయేవారుగా ఉంటారు. ఫ్రెండ్స్ చెడు పనులు చేసేవారుగా ఉంటే ఆ ఫ్రెండ్స్ చేసే చెడు పనులు చూసి పిల్లలు నేర్చుకొని చెడిపోయేవారుగా ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఉన్న చెడు లక్షణాలు పిల్లలు నేర్చుకునేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించేవారుగా ఉంటే తల్లిదండ్రుల్లో బుద్ధిని బట్టి, తల్లిదండ్రులు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, తల్లిదండ్రుల్లో ఉన్న చెడు లక్షణాలు బట్టి పిల్లలు కూడా అలా ప్రవర్తించేవారుగా ఉంటారు. పిల్లలు కూడా చెడు పనులు చేసేవారుగా ఉంటారు తల్లిదండ్రులు చూసి. సమాజాన్ని బట్టి పిల్లలు చెడిపోయేవారుగా ఉంటారు. సమాజం అంటే ఇరుగు పొరుగు వారిని బట్టి, బంధువులు బట్టి, స్నేహితులను బట్టి ఆ ప్లేసుల్లో పిల్లలు తిరిగేవారుగా ఉంటారు. సమాజాన్ని బట్టి కూడా పిల్లలు చెడిపోయేవారుగా ఉంటారు. చెడు బుద్ధులు నేర్చుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు పిల్లల్లో కూడా చెడు బుద్ధులు చెడు లక్షణాలు ఉంటాయంట. దేవుడు అందుకే అంటున్నాడు చిన్నపిల్లలనేమి, పెద్దలనేమి, యవనస్తులనేమి, ముసలి వారినేమి యెహోవా యందు భయము భక్తి కలిగిన వారిని నేను ఆశీర్వదించదును అంటున్న దేవుడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్ఠత వలన తెలియజేయును. ఏంటంట? పిల్లలు చేసే చెడు పనులు, వారు చేసే చెడు క్రియలు, వారు చేసే ప్రవర్తన బట్టి మనం ఆ పిల్లోళ్ళు ఎలాంటి వారు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు అందుకే అంటాడు పిల్లలు కూడా మంచి మనసు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటే, పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటే, యథార్థమైన జీవితం జీవించేవారుగా ఉంటే దేవుడు వారిని ఆస్వాదించేవాడిగా ఉంటాడంట. యేసుప్రభుల వారు చిన్న వయసు నుంచే దేవుని దయలో వర్ధిల్లేవాడుగా ఉంటాం, తల్లిదండ్రుల దయలో వర్ధిల్లేవాడుగా ఉండం, మనుషుల దయలో వర్ధిల్లేవాడుగా ఉండం, జ్ఞానమందు వర్ధిల్లేవాడుగా ఉన్న దేవుడు. అంటే యేసుప్రభుల వారు తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవాడుగా ఉండం, మనుషుల చేత ప్రేమించబడేవాడుగా ఉండం, పరిశుద్ధమైన జీవితం జీవించేవాడుగా ఉండం, దేవుని చేత ప్రేమించబడేవాడుగా ఉండం యేసుప్రభుల వారు. చిన్నపిల్లలు చిన్న వయసు నుంచే
పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటే దేవుడు వారిని ఆస్వాదించేవాడుగా ఉంటున్నాడంట. చిన్నపిల్లలు జ్ఞానమందు వర్ధిల్లేవారుగా ఉండాలంట, తల్లిదండ్రుల దయలో వర్ధిల్లేవారుగా ఉండాలంట, మనుషుల దయలో వర్ధిల్లేవారుగా ఉండాలంట, దేవుని దయలో కూడా వర్ధిల్లేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. పిల్లలకు కూడా మంచి మనసు కావాలి అంటున్న దేవుడు. పిల్లలు కూడా మంచి మనసు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటే వారు కూడా మనుషుల దయలోను, దేవుని దయలోను, తల్లిదండ్రుల దయలోను వర్ధిల్లేవారుగా ఉంటారు అని చెప్తున్న దేవుడు. యేసుప్రభుల వారు చిన్న వయసు నుంచే మనుషుల దయలో వర్ధిల్లేవాడుగా ఉండు, జ్ఞానమందు వర్ధిల్లేవాడుగా ఉండు, తల్లిదండ్రుల దయలో వర్ధిల్లేవాడుగా ఉండు, పరిశుద్ధమైన జీవితం జీవించేవాడుగా ఉండు. యేసుప్రభుల వారు చిన్న వయసు నుంచే మనుషుల దయలో వర్ధిల్లేవాడుగా ఉండు, జ్ఞానమందు వర్ధిల్లేవాడుగా ఉండు, తల్లిదండ్రుల దయలో వర్ధిల్లేవాడుగా ఉండు, దేవుని దయలో వర్ధిల్లేవాడుగా ఉండు. యేసుప్రభుల వారు పిల్లలు మంచి లక్షణాలు కలిగి జీవించేవారుగా ఉంటే, మంచి ప్రవర్తన కలిగి జీవించేవారుగా ఉంటే పిల్లలను దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటాడంట. చిన్నపిల్లలకు కూడా పిల్లల్ని ప్రేమించడం తెలుసు, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించడం కూడా పిల్లలకి తెలుసు, చెడు పనులు చేయడం పిల్లలకి అన్నీ తెలుసు. దేవుడు అందుకే అంటాడు, పిల్లలు కూడా మంచి మనసు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటే పిల్లల్ని దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటాడంట. దేవుడి కొద్ది మాట దీవించుగాక. ఆమేన్.